హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఆదికాండము 1వ అధ్యాయం. చదువుతున్నాను నేను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయంను ఉదయంను కలగగా ఒక దినం ఆయను. హల్లెలూయా. ఆమేన్. ఏమంట దేవుడు ఇక్కడ చెప్తున్న మాటలను మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవా స్తోత్రం నాయన. సర్వశక్తి కలిగిన తండ్రి, సర్వోన్నతుడైన దేవ, కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మహాగణుడా, నిత్య నివాసిని పాదములకు వందనాలు. ప్రభువా తండ్రి, చదవబడిన యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మా మధ్యలోనికి వచ్చి ప్రభువా దేవానైనతను మీ యొక్క వాక్య భాగం ద్వారా మీరు మా తండ్రి మాతో మాట్లాడండి. ప్రభువా దేవా తండ్రి, వాక్యాన్ని నువ్వు తప్ప నాయనతను ఎవరు కూడా అనువదించలేరు. ఎందుకంటే దేవానైనతను ఇది నీ యొక్క వాక్యమై ఉంది కనుక ప్రభువా దేవానైనత నీ యొక్క ఆత్మ ద్వారా మాకు నాయన తండ్రి ఈ యొక్క వాక్యాన్ని మా తండ్రి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సర్వశక్తి కలిగిన తండ్రి, యుగయుగంలో జీవిస్తున్న మా దేవుడు అయిన మా ప్రభువా, నువ్వు మా మధ్యలోనికి వచ్చి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మీ పాదశంలో చేర్చుకోమని మా ప్రభు అయిన విలియం మీరిన్ బ్రహ్మని నీ నామాన్ని బట్టి ప్రార్థించడం వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఏం చూస్తున్నాం ఇక్కడ అంటే ఆది కాండంలో 1వ వచనం చూస్తున్నాం. ఆది అంటే హల్లెలూయా. ఆది అంటే బిగినింగ్. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. ఇన్ ద బిగినింగ్. బిగినింగ్ అంటే టైం యొక్క ప్రారంభం. బిగినింగ్ అంటే ఏదైతే బిగినింగ్ ఉంటుందో దానికి ఎండింగ్ ఉంటుంది. బిగినింగ్ ఉన్నదాన్ని ఏమంటారు అంటే టైం, కాలము అంటే అది ఎప్పుడు ప్రారంభమైందంటే ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. అంటే దేవుడు ఎప్పుడైతే ఉనికిలోనికి వచ్చిండు, అంటే ఉనికి అంటే ఏంది? టైం, కాలము అనే పరిమాణంలోనికి దేవుడు ఎప్పుడైతే వచ్చి క్రియ చేయడం ప్రారంభించిండో అదే ప్రారంభం, దేవుని యొక్క ప్రారంభం. హల్లెలూయా. ఆయన ఎప్పుడు ప్రారంభమైంది అన్నది బైబిల్లో ఎక్కడ చెప్పబడతలేదు, కానీ ఆయన ఎప్పుడు ముగింపు అన్నది కూడా ఎక్కడ కూడా చెప్పబడతలేదు, కానీ ఆయన ఎప్పుడు సృష్టిని ప్రారంభించిండు అన్నది చెప్పబడుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. ఇన్ ద బిగినింగ్, అది ఎప్పుడు బిగినింగ్, ఎప్పుడు ఆ టైం ఎప్పుడు ప్రారంభమైంది, టైం యొక్క ప్రారంభం ఎప్పుడు అని మనం చూస్తే అది మనము కొలవలేము. అది ఎప్పుడు ప్రారంభమైందో కూడా మనకు తెలియదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది, ప్రారంభము. ఆది అంటే ఆ యొక్క సృష్టి యొక్క ప్రారంభము దేవుడు జరిగిస్తున్నట్టుగా చూస్తున్నాం. అర్థమవుతుందా? అయితే ఎబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో 3వ వచనంలో మనం ఒక మాట చూస్తాం మెల్కీసెదెకు గురించి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం. చదువు. రాజులను సంహారం చేసి సిగ్గువచ్చుచున్న అబ్రహామును దేవుడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెను. దేవునికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెను. ఆ షాలేము రాజును మహోన్నతుడు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజుని, తరువాత సమాధానపు రాజుని అర్థం ఇచ్చినట్టు షాలేము రాజుని అర్థం. అతడు తండ్రి లేని వాడును, తల్లి లేని వాడును, వంశావళి లేని వాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. హల్లెలూయా. ఏమంట? జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమును నైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. జీవితకాలంకు ఆది లేదు, జీవమునకు అంతం లేదు. ఆయన ఎవరు అంటే సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ఎలోహిం అంటే తనకు తానుగా ఉనికిలోనికి వచ్చిన దేవుడు. ఆయన ఎప్పుడు ప్రారంభమైనాడు, ఆయన యొక్క ముగింపు ఎప్పుడు అన్నది ఎక్కడా కూడా లేదు. హల్లెలూయా. ఎందుకు లేదంటే ఆయన దేవుడై ఉండు కనుక. అర్థమవుతుందా? దేవునికి ఆది అంతము అనేది ఉండదు, కానీ టైం యొక్క ప్రారంభం ఉంది. టైం ఎప్పుడు ప్రారంభమైందంటే ఎప్పుడైతే ఆయన క్రియేషన్ స్టార్ట్ చేసిండో, అంటే ఆయన క్రియేటర్ అయ్యిండు, అంటే ఆయన సృష్టికర్త అయ్యిండు. సృష్టికర్త ఎప్పుడైతే సృష్టిని చేయడం ప్రారంభమైందో ఆ ప్రారంభాన్ని ఇది ఆది అని చెప్పేసి బైబిల్లో చెప్పబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమిని ఆకాశాన్ని దేవుడు సృష్టించిండు. దేవుడు సృష్టించడం ప్రారంభించినప్పుడే టైం అన్నది ప్రారంభమైంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన టైమ్లెస్ బీయింగ్ అయ్యిండు, అంటే ఆయన కాలం అవతల ఆయన. హల్లెలూయా. కాలం యొక్క ఆవల ఆయన నుండి కాలాన్ని క్రియేట్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించారు. అర్థమవుతుందా? మనం ఎబ్రీయులకు రాసిన పత్రికలో చూసాం కదా, ఆయనకు ఆది అయినను అంతమైనను లేదు. ఆయన యొక్క జీవానికి అంతం లేదు, ఆయన యొక్క జీవానికి ప్రారంభం కూడా లేదు అని చెప్పేసి చెప్పబడుతున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అయితే మరి
ఇక్కడ ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్యుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినం ఆయను. ఒక దినం. హల్లెలూయా. అర్థమవుతుందా? దినాన్ని కొలమానం. ఎట్లా కొలమానం అంటే ఒక డేని ఏ విధంగా మనం కొలుస్తున్నాం అంటే అస్తమయము ఉదయము పూర్తయితే 1 డే కంప్లీట్ అవుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక సర్కిల్ అనేది కంప్లీట్ అయితే దాన్ని మనం ఒక దినంగా కొలుస్తున్నాం. హల్లెలూయా. ఏంది ఆ సర్కిల్ అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం. అర్థమవుతుందా? భూమి తన చుట్టూ తాను తిరగడం అంటే ఎన్ని గంటల్లో అది కంప్లీట్ అవుతుంది అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం 24 గంటలు పడుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అస్తమయంను ఉదయంను కలగగా ఒక దినం ఆయను అని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే టైం ఏంటంటే 24 గంటలు. 24 గంటల్లో భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. తిరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక దినం కంప్లీట్ అవుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే దేవుడు కాలాన్ని కొలుచుటకు దేవుడు కాలము యొక్క కొలమానాన్ని దేవుడు మనకు అనుగ్రహించిండు. అయితే ఈ యొక్క రోమన్ క్యాథలిక్ చర్చ్ ఏం చేసిందంటే ఆ యొక్క క్యాలెండర్ను చేంజ్ చేసింది. అర్థమవుతుందా? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఇవన్నీ కూడా ఏ క్యాలెండర్ అంటే అది రోమన్ క్యాలెండర్. అర్థమవుతుందా? అది దేవుని క్యాలెండర్ కాదు. దేవుని క్యాలెండర్ ఎక్కడ ఉందంటే మనం కిందికి చూసినట్టయితే 14వ వచనం, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాక అనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాక అనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండును గాక అనియు పలికింది. హల్లెలూయా. ఏం చేసిండు దేవుడు? ఒక క్యాలెండర్ పెట్టిండు. ఆయన సృష్టించిన సృష్టిలో ఆయన ఒక క్యాలెండర్ పెట్టిండు. ఆ క్యాలెండర్ ఏందంటే పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాక అనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాక అనియు. అర్థమవుతుందా? దినము సంవత్సరము అన్ని కూడా ఆ యొక్క సృష్టిలో దేవుడు పెట్టిన ఆ యొక్క క్యాలెండర్. అర్థమవుతుందా? ఆ క్యాలెండర్ ఏంటంటే దినము ప్రారంభం ఉంటుంది, దినం యొక్క ముగింపు ఉంటుంది. దినం ప్రారంభం అంటే వెలుతురు ప్రారంభమైనప్పుడు దినం ప్రారంభమై వెలుతురు ముగించబడిన తర్వాత దినం ఎండ్ అవుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క రాత్రి ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే చీకటి ప్రారంభమైనప్పుడు రాత్రి ప్రారంభమై చీకటి యొక్క ఎండుకు అది రాత్రి అనేది ముగింపు అవుతుంది. హల్లెలూయా. ఈ 2 సర్కిళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఒక దినం అవుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక సర్కిల్ భూమి ఒక సైడ్ ఏమో వెలుగుంటది, ఇంకొక సైడ్ ఏమో చీకటి ఉంటుంది. ఈ యొక్క సైకిల్ మొత్తం భూమి తన చుట్టూ తిరిగిన తర్వాత ఒక దినం కంప్లీట్ అవుతుంది. హల్లెలూయా. దేవుడు పెట్టిన క్యాలెండరు అది ప్రారంభము ముగింపు ఉంటుంది. ప్రారంభం అయిన దానికి ముగింపు అయిన తర్వాత ముగింపు అయిన తర్వాత మరలా ప్రారంభమై మరలా ముగింపు అవుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ యొక్క సృష్టిలో పెట్టిన ఈ యొక్క క్యాలెండర్ ఏంటంటే హల్లెలూయా. ప్రవక్త ఏమంటాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు డిసెంబర్లో పుట్టలేదు, ఆయన గొర్రెలు పుట్టే కాలంలో మార్చి ఏప్రిల్లో పుట్టిండు అని చెప్పేసి అంటారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రభు అయిన యేసుక్రీస్తులో ఎవరైనా ఉన్నట్టయితే నూతన సృష్టి అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. నూతన సృష్టి ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో అదే దేవుని యొక్క నిజమైన నూతన సంవత్సరం. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకే యూదులకు క్యాలెండర్ దేవుడు ఇచ్చిండు. అది ఆ యొక్క నూతన సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే మార్చి ఏప్రిల్ టైంలో ఆ యొక్క నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఎందుకు ఆ యొక్క నూతన సంవత్సరం ఆ విధంగా ప్రారంభమవుతుంది అంటే సృష్టి మొత్తము కొత్తదిగా విరబూస్తుంది ఆ టైంలో. హల్లెలూయా. అర్థమవుతుందా? సృష్టిలో ప్రతిది కూడా కొత్త ఆకులు రావడం కానీ, కొత్త పువ్వులు రావడం కానీ, జంతువులు ఎక్కువగా ప్రసవించడం కానీ ఆ టైంలోనే జరుగుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే న్యూ బిగినింగ్ ప్రారంభం ఎప్పుడైతుంది అంటే సృష్టి యొక్క న్యూ బిగినింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే అది మార్చ్ ఏప్రిల్లో ఆ టైంలో న్యూ బిగినింగ్ అన్నది ప్రారంభమవుతుంది. హల్లెలూయా. అది దేవుని యొక్క క్యాలెండర్ అయి ఉంది. అయితే మనం కలిగి ఉన్న క్యాలెండర్ ఏంటంటే రోమన్ క్యాలెండర్. ఆ యొక్క రోమన్ క్యాలెండర్ ప్రకారం మనం ఈ రోజు ఏంటంటే మొదటి దినంగా ఈ రోజు ఆచరిస్తున్నాం. హల్లెలూయా. క్యాలెండర్లో మొదటి దినంగా ఇది ఆచరిస్తున్నాం. అయితే ఈ టైంకి సృష్టిలో ఏ గొప్ప వింత జరగదు. హల్లెలూయా. అర్థమవుతుందా? సృష్టిలో గొప్ప వింత ఏది జరగదు, గొప్ప ప్రారంభం ఏది జరగదు. హల్లెలూయా. ప్రారంభం ఉన్నదానికి ముగింపు ఉంటుంది. అయితే ప్రారంభం ఉన్న సమయం నుంచి ముగింపు ఉండే సమయం వరకు ప్రారంభం ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో అప్పుడు మొదటి దినంగా ఎంచబడుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ దేవుడు మొదటి దినం ఎప్పుడు స్టార్ట్ చేస్తుండే ఆయన ఎప్పుడైతే స్టార్ట్ చేస్తుండో, ఆయన క్రియేట్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తుండో, ఆయన పని చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తుండో అది మొదటి దినంగా ప్రారంభించబడుతుంది. అది మొదటి దినంగా పరిగణించబడుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆయన సృజించడం ప్రారంభించిన తర్వాత మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే దేవుడు వెలుగు కలుగును గాక అని వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అని పేరు పెట్టెను. అస్తమయంను ఉదయంను కలుగగా ఒక దినమాయను. ఆ యొక్క మొదటి దినంలో దేవుడు చేసిన పని ఏంటంటే
చీకటిని వెలుగును వేరు చేసి. హల్లెలూయా. అర్థమవుతుందా? చీకటిని వెలుగును ఆయన వేరు చేసిండు మొదటి దినంలో. అందుకే మనం ఇప్పుడు చూసినట్టయితే 7 సంఘకాలాలు ముగించబడి మనం మొదటి దినంలోనికి వచ్చినాం కనుక దేవుడు ఏం చేస్తుందంటే వెలుగును చీకటిని వేరు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. వెలుగుకు పగలనియు చీకటికి రాత్రి అని పేరు పెడుతున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? మొదటి దినంలోనికి మనను దేవుడు తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. సమయం దాటి నిత్యత్వంలోనికి దేవుడు మనం తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. హల్లెలూయా. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. అర్థమవుతుందా? అయితే దేవుడు క్రియ ప్రారంభించిండంటే ఆ యొక్క పాత సృష్టి, ఆ యొక్క పాత లోకము అదంతా ముగించబడిన తర్వాత కొత్త లోకం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో, కొత్త జీవం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అదే నూతన సృష్టిగా ఎంచబడుతుంది. అదే మొదటి దినంగా ఎంచబడుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? మొదటి దినం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే కొత్త క్రియేషన్, అంటే నూతన క్రియేషన్ ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు మొదటి దినం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఈ యొక్క క్రియేషన్కి, ఇక్కడ ప్రారంభమైన ఈ యొక్క క్రియేషన్ ఎందులోకి వెళ్ళిందంటే దాస్యత్వంలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు క్రియేట్ చేసిన ఈ యొక్క ఆదిలో ఆ యొక్క భూమిని క్రియేట్ చేసిన దేవుడు ఆ యొక్క భూమి పైన పరిపూర్ణమైన అధికారాన్ని ఎవరికి ఇచ్చిందంటే ఆదాముకు దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆదాముకు దేవుడు ఆ యొక్క పరిపూర్ణమైన అధికారాన్ని ఇచ్చినప్పుడు ఆదాము తన పైన ఆ యొక్క భూమి పైన ఉన్న మొత్తం అధికారాన్ని కోల్పోయి అతడు ఎక్కడికి వచ్చిందంటే ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో నుండి, ఆయన జీవిస్తున్న ఆ యొక్క సన్నిధిలో నుండి ఆయన బయటకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎప్పుడైతే దేవుని జీవం యుద్ధ నుండి, దేవుని యొక్క ప్రసన్నతలో నుండి, దేవుని యొక్క ముఖకాంతిలో నుండి మనం బయటకు వస్తామో అప్పుడు ఎండిపోతుంది జీవితం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు అహరోను చేతికర్రను, ఎండిపోయిన ఆ యొక్క కర్రను తీసుకొని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో పెట్టినప్పుడు ఆ యొక్క ఎండిపోయిన కర్ర అది పుష్పించింది, అది చిగురించింది, అది ఫలములను ఫలించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అదేవిధంగా 7 సంఘకాలాల్లో కూర్చిన మన్నా ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు అది సాయంత్రం తర్వాత మరలా పొద్దునకి అది కుళ్ళిపోతుంది. హల్లెలూయా. కానీ అదే మన్నాను తీసుకొని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో పెట్టినప్పుడు ఆ యొక్క మన్నా యుగయుగముల వరకు అది కుళ్ళిపోకుండా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ప్రతి ఒక్క ప్రధాన యాజకుడు ఆ సమయంలో నియమించిన ప్రధాన యాజకుడు ఆ యొక్క మన్నాను టేస్ట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకు ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలోనికి మనం వెళ్ళినప్పుడు ఇక అక్కడికి ఏం ప్రారంభమవుతుంది అంటే నిత్య జీవం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. నిత్య జీవం అంటే అది ఎండ్లెస్ సర్కిల్స్ అంటే దానికి ప్రారంభం కానీ ముగింపు కానీ ఉండదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ మనం భూమిపైన చూసినట్టయితే దెర్ ఈస్ ఎ బిగినింగ్ అండ్ దెర్ ఈస్ ఎ ఎండింగ్. హల్లెలూయా. ప్రతి దానికి ముగింపు ఉన్నదానికి, ప్రారంభం ఉన్నదానికి ముగింపు ఉంటుంది. హల్లెలూయా. అయితే ప్రారంభం లేనిది ఏముందంటే అది దేవుడై ఉంటాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకే ఆయన యొక్క దినంలో ప్రారంభం కానీ జీవం యొక్క ముగింపు కానీ లేదని చెప్పేసి బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన జీవంలో మనం భాగమైతే, ఆయన ఆత్మలో మనం భాగమైతే, ఆయన యొక్క శరీరంలో మనం భాగమైతే, ఆ యొక్క శరీరంలో ఉన్న మనము, ఆయన యొక్క జీవంలో భాగమైన మనకు కూడా ముగింపు కానీ ఎండింగ్ కానీ అనేది ఉండదు. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఇక్కడ దేవుడు పెట్టిన క్యాలెండర్ని చూస్తున్నాం. అయితే భూమి పైన ఉన్న సమయం వేరు, పరలోకమందున్న సమయం వేరు. హల్లెలూయా. భూమి పైన ఒక దినము, పరలోకమందు ఒక దినం అంటే భూమి పైన 1000 సంవత్సరాలు. హల్లెలూయా. అర్థమవుతుందా? భూమి పైన 1000 సంవత్సరాలు. అయితే దేవుని సమయం కొలవలేమా అంటే దేవుడు ఆయన యుగయుగంలో జీవిస్తున్న దేవుడు. ఆయన ఎప్పుడు ప్రారంభమైండు, ఎప్పుడు ముగింపైనది అనేది దానికి ఆది కానీ అంతం కానీ లేదు. హల్లెలూయా. మనం ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో 7వ వచనంలో చూసినట్టయితే ఆయన యొక్క జీవం యొక్క ఆ యొక్క సంవత్సరాలు మనం చూస్తాం. హల్లెలూయా. ఒక్క నిమిషం. 5వ వచనం, ప్రకటన 10:5. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను ఇచ్చిన దూత తన కుడి చెయ్యి ఆకాశం తట్టు ఎత్తి పరలోకంలో అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రము అందులో ఉన్న వాటిని సృష్టించు యుగయుగములు జీవించుతున్న వాటి తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు. చాలు. యుగయుగములు జీవించుతున్న వాని తోడు అని ఒట్టు పెట్టుకొని, యుగయుగములు. హల్లెలూయా. దేవుని యొక్క కాలము ఇక్కడ లెక్కించబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన ఎప్పుడు ప్రారంభమైందని తెలియదు, కానీ ఆయన యుగయుగంలో జీవిస్తుండు. హల్లెలూయా. యుగయుగాలు ఆయన జీవిస్తున్నట్టుగా, ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్ అంటే ఒక సర్కిల్, అది సర్కిల్ కంప్లీట్ అవుతుంది, మరలా సర్కిల్ ప్రారంభమవుతుంది, సర్కిల్ కంప్లీట్ అవుతుంది, మరలా సర్కిల్
ప్రారంభమవుతుంది, కానీ ఆ యొక్క సర్కిల్కి ఎండింగ్ లేదు, ఆ యొక్క సర్కిల్కి ప్రారంభం లేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ ఎండ్లెస్ సర్కిల్లోనికి, ఆ యొక్క నిత్య జీవంలోనికి, దేవుడు జీవిస్తున్న ఆ యొక్క జీవంలోనికి దేవుని యొక్క ప్రజలు వెళ్ళాలని ఆయన యొక్క ఆలోచన అయింది. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఆ సర్కిల్లో నుండి, అంటే నిత్య జీవం కలిగిన దేవుని యొక్క సన్నిధిలో నుండి ఆదం బయటకు వచ్చింది కనుకనే ఇంకొక సర్కిల్ స్టార్ట్ అయింది. అదేంటంటే అది ప్రారంభం ఉంది, అది ముగింపు ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అది ప్రారంభం ఉంది, అది ముగింపు ఉంది. ఎందుకు దేవుడు ఆ యొక్క ప్రారంభాన్ని ముగింపును పెట్టిందంటే అతడు దాస్యత్వంలోనికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. దానికి ముగింపు ఉండకపోతే, ఆ యొక్క కాలానికి ముగింపు ఉండకపోతే అతడు ఎండ్లెస్, అంటే నిరంతరము నిత్య జీవము అతడు బానిసత్వంలో ఉండవలసి వస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? నిత్యంగా బానిసత్వంలో ఉంటే, నిత్యంగా బాధలతో ఉంటే, నిత్యంగా రోగంతో ఉంటే అది 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 నిజంగా అది భరించలేనంత భయంకరం అవుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకే దేవుడు ఏం చేసిండంటే మంచి చెడుల తెలివినిచ్చే వృక్షాన్ని అతడు భుజించిన వెంటనే దేవుడు ఆయన సన్నిధిలో నుండి బయటికి పంపించి వేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎందుకంటే అతడు నిత్య జీవం కలిగే ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో అతడు ఉన్నట్టయితే అతడు అదేమవుతుందంటే అది నిత్యత్వానికి అతనికి ఆ యొక్క దాస్యత్వంలో ఉండి అతడు ఆ యొక్క శరీరంలో మరణాన్ని కలిగి ఉండి అతడు బాధతో ఆ యొక్క నిత్యత్వం జీవించవలసి వస్తుంది. హల్లెలూయా. విమోచన జరగక ముందుకు అతడు ఆ యొక్క సన్నిధిలో ఉన్నట్టయితే, దేవుని యొక్క జీవవృక్ష ఫలములను భుజించినట్టయితే నిత్యత్వానికి అతడు దాస్యత్వంలో ఉండి, నిత్యత్వానికి అతడు రోగంతో ఉండి, నిత్యత్వానికి అతడు బాధలతో ఉండి ఆ యొక్క జీవితాన్ని జీవించవలసి వస్తుంది. కనుక దేవుడు అతన్ని విమోచించకన్నా ముందు దేవుడు అతన్ని ఆ యొక్క సన్నిధిలో నుండి వెలగొట్టి కాలంలోనికి ప్రవేశపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. కాలం ఇది, దీనికి ప్రారంభం ఉంది, దీనికి ముగింపు ఉంది. అర్థమవుతుందా? కాలానికి ప్రారంభం ఉంది, కాలానికి ముగింపు ఉంది, కానీ దేవునికి ప్రారంభం కానీ దేవునికి ముగింపు కానీ లేదు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే మానవుని విమోచిస్తాడో, మానవుని తన యొక్క రక్తంతో ఆయన విమోచిస్తాడో, తిరిగి ఆయన తన యొక్క సన్నిధిలోనికి తీసుకుంటాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక అతడు మరణించడు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళిన అతడు మరణించడు, కానీ అతడు నిత్య జీవం కలిగి ఉంటాడు. హల్లెలూయా. దేవునికి ప్రారంభము ముగింపు ఏ విధంగా అయితే లేదో, దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రవేశించిన అతనికి ప్రారంభము ముగింపు ఉండదు. ఎందుకంటే అతడు దేవుని జీవంలో భాగమైండు, అతడు దేవుని యొక్క శరీరంలో భాగమైండు, దేవుని యొక్క ఆత్మలో భాగమైండు. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే మనము భూమి మీదకి ప్రవేశపెట్టబడ్డాం. అయితే భూమిలో దేవుడు ఒక క్యాలెండర్ పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఒక సర్కిల్ ఎండింగ్, ఒక సర్కిల్ ప్రారంభం అవుతుంది, ఒక సర్కిల్ ముగింపు అవుతుంది. హల్లెలూయా. అందుకే నూతన సృష్టి ప్రారంభమైనప్పుడు అది ఒక దినంగా పరిగణించబడుతుంది, అది నూతన సంవత్సరంగా పరిగణించబడుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. అయితే భూమి మీద మాత్రమే మరణం ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు రెండు సృష్టించిండు. ఆదియందు దేవుడు భూమి ఆకాశంలను సృష్టించండు. అర్థమవుతుందా? ఆకాశంలో ఉన్న దేవదూతలకు మరణం ఉన్నట్టుగా మనం చూడం. హల్లెలూయా. ఆకాశంలో ఉన్న దేవుణ్ణి స్తుతిస్తున్న దేవదూతలను సమాధిలో పెట్టినట్టుగా, సమాధి జయించినట్టుగా మనం చూడం. హల్లెలూయా. అర్థమవుతుందా? సమాధి అంటే అదేంటంటే దేవుని నుండి నిత్య ఎడబాటైంది. హల్లెలూయా. కానీ భూమిపైకి వచ్చిన మానవుడు మరణిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆదం నుండి ఈ యొక్క సృష్టికి మరణం అనేది ప్రారంభమైనట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆదం ద్వారా ఈ యొక్క సృష్టి దాస్యత్వంలోకి వెళ్ళిపోయి సృష్టి మొత్తము కూడా మరణానికి అప్పగించబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో ఒకవేళ ఆదం ఉన్నట్టయితే, నిత్యము అతడు జీవిస్తున్నట్టయితే అతనికి మరణం అనేది ఉండదు. హల్లెలూయా. భూమి మీద మరణము ప్రారంభమైందే ఆదంతో అని మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే దేవుని యొక్క చిత్తము మరణించి అతడు సమాధిలో పెట్టబడాలని దేవుని యొక్క చిత్తం కాదని, అతడు యుగయుగములు దేవునితో పాటు పరలోకమందు ఆ యొక్క దేవదూతలు ఏ విధంగా అయితే, దేవుని యొక్క సింహాసనం యొద్ద ఉన్న ఆ యొక్క దేవదూతలు ఏ విధంగా అయితే అవి మరణాన్ని జయించి ఎప్పటికీ యుగయుగములు దేవుడు జీవిస్తున్నంత కాలము ఆ యొక్క దూతలు కూడా జీవిస్తాయి. హల్లెలూయా. అదేవిధంగా దేవుని స్వరూపమందు, ఆయన పోలికయందు సృజించబడిన మానవుడు కూడా ఆయన జీవిస్తున్నంత కాలము ఆ యొక్క మానవుడు కూడా జీవిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలోనికి పెట్టబడతామో తిరిగి అక్కడి నుంచి ఆ యొక్క జీవితం ఇక కుళ్ళు పట్టదు. హల్లెలూయా. అర్థమవుతుందా? మన్నా 7 సంఘకాలంలో ఉన్న మన్నా ప్రతిరోజు అది కుళ్ళు పడుతున్నట్టుగా, నెక్స్ట్ డేకి అది కుళ్ళు పడుతున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అదే మన్నాను తీసుకొని వెళ్ళి దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలో పెట్టినట్టయితే ఆ యొక్క మన్నా యుగయుగముల వరకు కుళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఏంటంటే దేవుని యొక్క నిత్యంగా జీవిస్తున్న ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలోనికి మనం వెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే మనము యుగయుగంలో ఆయనతో పాటు జీవించే గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకే యెషయా గ్రంథంలో యెషయా ఒక మాట చెప్తాడు. హల్లెలూయా. చివరి కాలంలో జరిగే దాని గురించి ఒకటి చెప్తాడు. హల్లెలూయా. 22వ వచనం, 65వ అధ్యాయము 22వ వచనం. వారు కట్టుకున్న ఇళ్లలో వేరొకరు కాపురం ఉండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవించరు. నా జనుల ఆయుష్యం వృక్షాయుష్యమంతా యవ్వులు. నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలం పూర్తిగా అనుభవించరు. చాలు. హల్లెలూయా. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతా యగును. హల్లెలూయా.
వృక్ష ఆయుష్యం అంతా. వృక్ష ఆయుష్యం అంటే కొన్ని వేల సంవత్సరాలు ఒక వృక్షం బ్రతుకుతుంది. హల్లెలూయా. ఒక ఒక వృక్షము కొన్ని వేల సంవత్సరాలు బ్రతుకుతుంది. కానీ మానవుడు చూసినట్టయితే మనము 70 సంవత్సరాలు లేదంటే అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు బ్రతికి సమాధిలో పెట్టబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఒక సమయం వస్తుంది. ఈ యొక్క సమయం అనేది ముగించబడిన తర్వాత, విమోచన అనేది ముగించబడిన తర్వాత, కాలం అనే తెరను దాటి లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు నిత్యత్వము ప్రారంభమవుతుంది. హల్లెలూయా. అది ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే మనము ప్రకటన గ్రంథం 10 అధ్యాయము 7వ వచనంలో చూసినట్టయితే విమోచనకు ఆ యొక్క విమోచన సమయము ముగించబడుటకు, పాత క్రియేషన్ పాత సృష్టి ముగించబడుటకు, పాత లోకము ముగించబడుటకు దేవుడు ఒక సమయాన్ని ముగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. 10వ అధ్యాయము 7వ వచనం. 7వ దూత పలుకు దినములలో ఉమ్, అతడు దూరబోదబోచుండగా ఉమ్, దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం ఉమ్, దేవుని మరణం సమాప్తమవుతుందని చెప్పాడు. ఉమ్, అతడు పరలోకం నుండి నేను వెళ్ళిన స్వరం మరలా నాతో మాట్లాడచ్చు, నువ్వు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి నా దూత చేతిలో విప్పబడి నా పుస్తకం తీసుకోమని చెప్తూ ఇచ్చాను. ఉమ్. ఒక్క నిమిషమా. పైన సముద్రంను అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగంలో జీవించుతున్నాను వాని తోడు ఒట్టు పెట్టుకుని ఇక ఆలస్యం ఉండదు గాని. హల్లెలూయా. ఆలస్యం ఉండదు గాని అని తెలుగు బైబిల్లో ఉంది. అయితే ఇది టైమ్ షెల్ బి నో మోర్ అంటే సమయం ఉండదు గాని. హల్లెలూయా. సమయం ముగించబడడానికి గురించి ఇక్కడ చెప్పబడుతుంది. 7వ ముద్రలో మనం చూసినట్టయితే 7వ ముద్ర అది సంఘకాలాలకు ముగింపు, 7వ ముద్ర అది పాత సృష్టికి ముగింపు, 7వ ముద్ర అన్నిటికీ ముగింపు అని చెప్పేసి ప్రవక్త చెప్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? 7వ ముద్రలో జరుగుతుంది ఏంటంటే విమోచన యొక్క ముగింపు. హల్లెలూయా. ఆదాం యొక్క జీవము, ఆదాం యొక్క సంతతి అంతా కూడా దాస్యత్వంలోనికి వచ్చినట్టుగా, దాస్యత్వంలో నుండి దేవుడు విడిపించుటకు ఒక సమయాన్ని పెట్టినట్టుగా మనం చూస్తాం. దానియేలు 70 వారాల్లో ఆ యొక్క సమయాన్ని దేవుడు పెట్టినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. విమోచన యొక్క కాలాన్ని దేవుడు పెట్టిండు. ఆ యొక్క విమోచన యొక్క కాలం యొక్క ముగింపు గురించి ఇక్కడ ఈ దూత మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. విత్తడానికి ఒక సమయం ఉంటుంది, కోత కోయడానికి ఒక సమయం ఉంటుంది. హల్లెలూయా. అదేవిధంగా దేవుని యొక్క విమోచన కాలము ఎప్పుడు ముగింపు అనేది ఇక్కడ ఈ యొక్క బలిష్ఠుడైన దూత చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా సమయము ముగించబడుతుంది. హల్లెలూయా. నిత్యత్వము ప్రారంభమవుతుంది. అదే మనము 8వ అధ్యాయంలో చూసినట్టయితే 7వ దూత బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది అంటే 11వ అధ్యాయము 15వ వచనం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టాయి. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యము, ఆయన యుగముల వరకు ఏలునని. చాలు. హల్లెలూయా. ఈ లోక రాజ్యము ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలునను. హల్లెలూయా. టైమ్లెస్ ఇటర్నిటీలోకి దేవుని యొక్క ప్రజలు ఎంటర్ అవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? సర్కిల్ అది నిత్య జీవం అనేది ఒక సర్కిల్ అయి ఉంది. హల్లెలూయా. ఆ యొక్క సర్కిల్లోనికి దేవుడు ఇప్పుడు ఈ చివరి కాలంలో ఆయన యొక్క ప్రజలను తీసుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అక్కడ ఆది గాని అంతం గాని ఉండదు. అక్కడ మరణం ఉండదు, అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ ఏది కూడా ఉండదు. అది దేవుని యొక్క సన్నిధిని అదొక ముట్టదు. మరణం అనేది ముట్టదు. హల్లెలూయా. దుఃఖం అనేది ముట్టదు. హల్లెలూయా. వ్యాధి అనేది ముట్టదు. ఆ యొక్క సమయంలోనికి దేవుడు ఆయన యొక్క ప్రజలను తీసుకుని వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎప్పుడైతే విమోచన అనేది ముగించబడుతుందో దేవుని యొక్క ప్రారంభం, దేవుని యొక్క రాజ్యానికి ప్రారంభం అవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. 7వ దూత బూర ఊదినప్పుడు అతడు పలుకుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే పాత సృష్టి ముగించబడి కొత్త సృష్టి ప్రారంభమవుతున్నట్టుగా, పాత లోకము ముగించబడి కొత్త లోకం ప్రారంభమవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అందుకే ఒక సృష్టి ముగించబడటం ఎప్పుడంటే సృష్టికర్త దాన్ని ముగించాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? సృష్టికర్త ఉన్నంత కాలము ఆ సృష్టి నిలిచి ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆది ఉన్న దానికి బిగినింగ్ ఉంటుంది, ప్రారంభం ఉన్న దానికి ముగింపు ఉంటుంది. హల్లెలూయా. అదేవిధంగా ప్రారంభమైన దేవుడు అక్కడ ఆదిలో ఆయన తన ద్వారా ప్రారంభించిన యొక్క సృష్టిని ముగించాలంటే ఆయననే ముగింపు అవ్వాల్సింది అక్కడ. హల్లెలూయా. ఆయన ముగించిన తర్వాత అక్కడ నుంచి మరలా కొత్త జీవం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఆయనకు ఆది లేదు, అంతం లేదు. ఆయన సృష్టిలో నుండి బయటకు వెళ్ళినంత మాత్రాన సృష్టి చనిపోతుంది కానీ ఆయన చనిపోడు. హల్లెలూయా. అర్థమవుతుందా? సృష్టి ముగించబడుతుంది కానీ ఆయన ముగించబడడు. హల్లెలూయా. ఆయనకు అంతం లేదు, ఆయనకు ఆది లేదు, కానీ సృష్టిలోనికి వచ్చిన దేవుడు సృష్టిలో నుండి బయటకు వెళ్ళబడడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఆ క్రియేట్ చేయవలసిన సృష్టి ఏదైతే ఉందో అది ముగించబడుతుంది. హల్లెలూయా. అందుకే కొత్త ఆకాశము కొత్త భూమిని చూచితిని, పాత భూమి పాత ఆకాశం లేదు, నూతన యెరూషలేము భూమిపైకి కొత్త భూమిపైకి దిగి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మొత్తం కూడా కొత్తదిగా మారింది. హల్లెలూయా. ఏ విధంగా నూతన సృష్టి ప్రారంభమైనట్టుగా, నూతన భూమి ప్రారంభమైనట్టుగా, నూతన ఆకాశం ప్రారంభమైనట్టుగా, నూతన యెరూషలేము ప్రారంభమైనట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏ విధంగా ప్రారంభమవుతుంది అంటే ఆ యొక్క సృష్టికర్త
మరలా 6 దినాల్లో సృష్టించిన ఆ యొక్క సృష్టి పడిపోవడం ద్వారా అక్కడి నుంచి దేవుడు మరలా కొత్త భూమిని ప్రారంభిస్తున్నట్టుగా, అక్కడి నుంచి దేవుడు మరలా కొత్త ఆకాశాన్ని సృష్టిస్తున్నట్టుగా, అక్కడి నుండి మరలా దేవుడు కొత్త యెరూషలేమును దేవుడు సృష్టిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అందుకే ఈ యొక్క 6000 సంవత్సరాలు దేవునికి పట్టినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? పాత సృష్టి దేవుడు సృష్టించుకుంటూ వచ్చిన దేవుడు 6వ దినమందు మానవుని చేసి 7వ దినమందు విశ్రాంతి తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఆ యొక్క పాత సృష్టి ఏం చేసిందంటే, పాత సృష్టి ఏం జరిగిందంటే అది దాస్యత్వంలోనికి వెళ్ళిపోయినట్టుగా, ఆ యొక్క దాస్యత్వంలోనికి వెళ్ళిపోయి మరణంలో బంధించబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మరణంలో బంధించబడిన ఆ యొక్క సృష్టిని దేవుడు విమోచించుట ఆయన యొక్క ప్రణాళిక అయింది. దేవుడు ఆ యొక్క సృష్టిని పునరుద్ధరించుట దేవుని యొక్క ప్రణాళిక అయింది. హల్లెలూయా. ఆ యొక్క విత్తనము 6 దినాల్లో క్రియేట్ చేయబడి 7వ దినమందు దేవుడు విశ్రాంతి తీసుకున్న ఆ యొక్క విత్తనం అనేది అది భూమిలో విత్తబడి మరలా కొత్త భూమిగా, కొత్త ఆకాశంగా, కొత్త యెరూషలేముగా పైకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అందుకే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఏం చెప్తుందంటే దేవుడు కొత్త భూమి, కొత్త ఆకాశము, కొత్త యెరూషలేము ప్రారంభమైంది. అదే నిజమైన మొదటి దినంలోనికి దేవుడు మనం తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? మొదటి దినము అంటే అది నిత్యత్వం అయి ఉంది. హల్లెలూయా. ఇటర్నల్, ఎక్కడ ఎండ్ లేని జీవంలోనికి దేవుడు మనం తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే అక్కడ మనం చూసాం కదా, ఈ యొక్క రోమన్ క్యాలెండరు అది దేవుని ద్వారా ప్రారంభమైన క్యాలెండర్ కాదు. హల్లెలూయా. అది భూమి పైన ఒక కులమానంగా పెట్టబడినట్టుగా, అది రోమీయులు ప్రారంభించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. జీవం యొక్క ప్రారంభమే దేవుని యొక్క కాలము ప్రారంభం అని మనం చూస్తున్నాం. హల్లెలూయా. జీవం యొక్క ముగింపు దేవుని యొక్క క్యాలెండర్ యొక్క ముగింపు అని చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక సర్కిల్, ఒక యుగము ప్రారంభము, ఒక యుగము ఎండు ఎప్పుడంటే జీవం యొక్క ప్రారంభానికి, జీవం యొక్క ముగింపుకు ఒక ఎండ్ అవుతుంది. అదే ఒక యుగం అవుతుంది. హల్లెలూయా. ఆయన యుగ యుగాలు జీవిస్తున్న దేవుడు. హల్లెలూయా. భూమి మీద మనుషులు చనిపోతారు, మనుషులు బ్రతుకుతారు, కానీ ఆయన యుగ యుగాలు జీవిస్తున్న దేవుడై ఉండని చెప్పేసి బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. భూమిపైన ఉన్న సమయం వేరు, పరలోకమందున్న సమయం వేరు. భూమిపైన జరుగుతున్న సంగతులు వేరు, పరలోకమందున్న జరుగుతున్న సంగతులు వేరు. హల్లెలూయా. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. హల్లెలూయా. పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాకనియు. హల్లెలూయా. ఏమంట? పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు, అవి సూచనలు, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. హల్లెలూయా. అయితే దేవుడు మొట్టమొదటి దినాన్ని ప్రారంభించినట్టుగా వెలుగును చీకటిని వేరు చేసినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఇక్కడ 2 జ్యోతులను దేవుడు పెడుతుండు. ఆ యొక్క జ్యోతులు ఏం చేస్తున్నాయంటే చీకటిని, వెలుగును వేరుపరుస్తున్నాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? పగటిని రాత్రిని వేరుపరుస్తున్నాయి 2 జ్యోతులు. హల్లెలూయా. అయితే ఆదికాండం మొట్టమొదటి వచనంలో మనం చూసినట్టయితే దేవుడు వెలుగును చీకటిని వేరుపరచండి. దేవుడు చేసిన పనిని ఇప్పుడు ఏం చేస్తున్నాయి అంటే 2 జ్యోతులు చేస్తున్నాయి. సూర్యుడు, చంద్రుడు. అవి ఏం చేస్తున్నాయి అంటే ఆకాశంలో పెట్టబడి అవి భూమి పైన వెలిగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? సూర్యునికి అది పాత నిబంధన గ్రంథము, చంద్రునికి కొత్త నిబంధన గ్రంథము సాదృశ్యమైంది. హల్లెలూయా. అర్థమవుతుందా? భూమి పైన ఈ యొక్క వెలుగు, ఆ యొక్క వెలుగు ఏం చేస్తుందంటే భూమి పైన వెలిగిస్తుంది. భూమి పైన మనుషులు సంచరించుటకు, మనుషులు జీవించుటకు ఆ యొక్క వెలుగును అవి 2 ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. వాటి యొక్క ముగింపు కూడా ఉన్నట్టుగా బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఆ యొక్క పట్టణంలో వెలుగుటకు సూర్యుడైనను చంద్రుడైనను ఆ యొక్క పట్టణానికి అవసరం లేదు అని చెప్పేసి ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. యెహోవాయే నిత్యమైన వెలుగుగా ఉండును. హల్లెలూయా. ఇప్పుడు నూతన నిబంధన ఇక్కడ మనం చూసినట్టయితే సూర్యుడు, చంద్రుడు కాదు, కానీ మొట్టమొదటిగా ఆదిలో ఉన్న ఆ యొక్క వెలుగు కిందికి మనం వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ వెలుగు ఏం చేస్తుందంటే చీకటిని, వెలుగును వేరు చేస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క వెలుగు కిందికి దేవుడు మనం తీసుకొని వెళ్తుండ. అర్థమవుతుందా? అయితే పాత నిబంధన గ్రంథం ముగించబడింది, కొత్త నిబంధన గ్రంథం ముగించబడింది. హల్లెలూయా. ఆవరణ ముగించబడింది, పరిశుద్ధ స్థలం ముగించబడింది. పరిశుద్ధ స్థలంలో ఉండే వెలుగు అది ఒక చంద్రుని యొక్క వెలుగైంది. ఆవరణలో ఉన్న వెలుగు అది సూర్యుని యొక్క వెలుగైంది. హల్లెలూయా. అయితే ఈ 2 దాటి అతి పరిశుద్ధ స్థలంలోనికి, నిజమైన వెలుగులోనికి, నిత్య జీవమైన ఆ యొక్క వెలుగులోనికి, అది ఆ యొక్క వెలుగుకు ప్రారంభమైన ఆ యొక్క స్థలంలోనికి మనం వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అక్కడ ఆ యొక్క వెలుగుకు ముగింపు ఉండదు. అర్థమవుతుందా? సూర్యుని యొక్క ముగింపు ఉంటుంది, చంద్రుని యొక్క ముగింపు ఉంటుంది, ఆ యొక్క నక్షత్రాల యొక్క ముగింపు ఉంటుంది. ఎందుకంటే అవి దేవుని యొక్క సృష్టి అయి ఉన్నాయి. హల్లెలూయా. దేవుని యొక్క సృష్టి అయి ఉన్నాయి. అవి వాటికి ప్రారంభం ఉంటుంది, వాటికి ముగింపు ఉంటుంది. కానీ దేవుని యొక్క సృష్టి, కానీ ఆయన సన్నిధిలోకి వెళ్తున్న మనము ఆయన ఎంత కాలం అయితే జీవిస్తాడో అంతకాలము మనం కూడా జీవిస్తామని మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క నిత్యత్వంలోనికి దేవుడు మనం తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా?